నేపాల్ ఫ్లడ్ అసలు ఏం జరిగింది? ఆగస్ట్ 26 నేపాల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పటికీ అందరినీ షాక్ గురి చేస్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందంటే, నేపాల్ టిబెట్ బార్డర్ దగ్గర ఒకసారిగా ఒక భారీ ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది. ఈ నార్మల్ మనం అనుకునే ఫ్లడ్ అయితే కాదు. సో రిపోర్ట్స్ ప్రకారం హిమాలయాస్లో జరిగిన గ్లాసియర్ కొలాప్స్, దాన్నే ఐస్ రాక్ అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటారు. దానివల్ల సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ రాక్ మరియు డెబ్రిస్ ఒకసారిగా వచ్చాయి. సో దానివల్ల రివర్ లెవెల్ సడన్గా పెరిగిపోవడం వలన వేగంగా కిందికి దూసుకొచ్చింది. సో రోడ్స్, బ్రిడ్జెస్ మరియు వెహికల్స్ మరియు బిల్డింగ్స్ డ్యామేజ్ అయ్యాయి. అక్కడ ఉన్న వాళ్ళకి సేఫ్ ప్లేస్కి పోవడానికి చాలా తక్కువ టైం దొరికింది. సో ఈ డిజాస్టర్లో ఇప్పటివరకు 160 పీపుల్ చనిపోయారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, వందలాది మంది మిస్సింగ్గా ఉన్నారు. అందులో 133 పీపుల్ ఇండియన్స్ కూడా ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. వీళ్ళలో చాలామంది నేపాల్ టిబెట్ రూట్లో ట్రావెల్ చేస్తున్న పిలిగ్రిమ్స్ మరియు ట్రావెలర్స్ అని ఒక అంచనా. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, 133 ఇండియన్స్ మిస్సింగ్ అంటే 133 ఇండియన్స్ చనిపోయారని కాదు. వాళ్ళతో ఇంకా కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాకపోవడం లేదా వాళ్ళని లొకేట్ చేయలేకపోవడం వల్ల మిస్సింగ్ లిస్ట్లో ఉందని అర్థం. సో రెస్క్యూ టీమ్స్ ఇప్పుడు ఎఫెక్టెడ్ ఏరియాస్లో సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. కానీ డ్యామేజ్డ్ రోడ్స్, బ్రిడ్జెస్ వల్ల, కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల రెస్క్యూ చాలా డిఫికల్ట్గా ఉందని నా అంచనా. ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక సంతాపం. మరియు మిస్సింగ్ అయిన ప్రతి ఒక్కరు సేఫ్గా తమ ఫ్యామిలీస్కి తిరిగి రావాలని కోరుకుందాం. నేపాల్ కోసం మరియు మన ఇండియా ప్రజల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ.